ఇప్పుడు ఈ వీడియో ఫుల్ వీడియో విన్న తర్వాత ఎవరైనా సరే బ్యాంకులోనూ నేను బ్యాంక్ వాళ్ళు కూడా కొంచెం చెప్తున్నానండి, ఏ బ్యాంక్ అయినా సరే ఈ వీడియో కనుక ఎవ్వరికి షేర్ చేయండి. బ్యాంకులో లోన్లు అప్పులు ఇచ్చేటప్పుడు ఫస్ట్ వాళ్ళు ఒక నెంబర్ అనేది మెన్షన్ చేస్తూ ఉంటారు కదా, ఇంకో నెంబర్ ఇవ్వండి, షూరిటీ ఇవ్వండి అంటూ ఉంటారు కదా. మీరు ఆ షూరిటీ ఇచ్చేటప్పుడు షూరిటీ ఇచ్చిన వాళ్ళ నెంబర్ కూడా మీకు ఫోన్ చేసి మీ నెంబర్ ఇస్తున్నారండి వాళ్ళు, అప్పు ఇతను కట్టకపోతే మీదే బాధ్యత అని మాత్రం మీరు డెఫినెట్గా చెప్పి తీరాలండి. ఎందుకంటే ఇది మీరు ఏదో ఇచ్చేస్తున్నారు కదా, అప్పు ఇచ్చేస్తున్నారు కదా, మీరు లోన్ తీసేసుకుంటున్నారు కదా అని వీళ్ళు తీసుకున్న వాళ్ళు బాగానే ఉన్నారు, అవతల ఇచ్చే మధ్యవర్తులు అనమాట. పూర్తిగా బ్యాంకు మేనేజర్ కూడా ఇది సంబంధం ఉండదేమో అనుకుంటున్నాను, నాకు తెలుసండి. ఇలా మధ్యలో వాళ్ళు బుక్ అయిపోతున్నారండి. నేను ఆ విధంగా బుక్ అయిపోయి నేను అవతల వాళ్ళు తీసుకున్న అప్పుకి నేను సమస్య ఎందుకు చెప్పాలి, తెలియకుండా నా నెంబర్ ఇచ్చాడు కాబట్టి నాకు ఫోన్ చేసేసాడు. నాకు తెలియదు నిజంగాను. వాళ్ళ అమ్మగారు ఏదో ఫ్రెండ్ కాబట్టి వాళ్ళ అమ్మగారి దగ్గర ఫ్రెండ్ నా నెంబర్ ఉండేది, ఆ నెంబర్ ఇచ్చిన ప్రకారంగా నేను నా దాంట్లో నా నెంబర్ పెట్టేసి చేసేసాడు. ఆ అబ్బాయి చెప్పలేదు. ఇలాగే ఎంతో మంది బుక్ అయిపోతారండి. దయచేసి అప్పు ఇచ్చేటప్పుడు ఇంకోళ్ళు షూరిటీ ఇచ్చేటప్పుడు డెఫినెట్గా షూరిటీ వాడు కూడా కరెక్ట్ వాడా కాదా తెలుసుకుని మీరు అప్పు మాత్రం ఇవ్వండి. బ్యాంకు వాళ్ళకి మాత్రం నేను డెఫినెట్గా చెప్తున్నాను. ఎందుకంటే మధ్యలో వాళ్ళు ఈ అబ్బాయి ఈ నెంబర్ పెట్టాడండి అని చెప్పేసి అప్పుకు మాత్రం దయచేసి మాత్రం మా మీద రుద్దద్దు. ఫుల్ వీడియో అయితే మాత్రం చూడండి, షేర్ చేయండి. ఫోన్ నెంబర్లు కూడా ఎవ్వరికి కూడా దయచేసి ఇవ్వద్దు. పక్క వాళ్ళని కూడా నమ్మని రోజులు ఈ రోజు. హాయ్ అండి, మీకు నేను ఒకసారి బ్యాంకులో లోన్ల కోసం అని చెప్పేసి ఒక వీడియో అయితే మాత్రం పెట్టాను కదండి, షార్ట్లో పెట్టాను. ఈవేళ నేను ఫుల్ వీడియో అయితే పెడుతున్నాను. నాకు జరిగిన అనుభవం ఏంటంటే, నాకు తెలియకుండా వచ్చిన ఫోన్ కూడా మనం బుక్ అవుతూ ఉంటాము. ఏ విధంగా అంటారా, ఇప్పుడు మీకు ఎలా జరిగింది అంటే, నాకైతే మాత్రం 3 నెంబర్ల నుంచి 1 by 1 ఫోను 10 నిమిషాల తేడాలో అయితే మాత్రం నాకు 3 సార్లు అయితే ఫోన్ వచ్చిందండి. ఎవరు అంటే ఫలానా వాళ్ళు, అంటే ఇంట్లో మా పెద్దమ్మ గారు అనే ఒక ఆవిడ ఉండే, ఆవిడైతే పోయి 4 ఏళ్ళు అయింది. ఆవిడ పేరు అడిగాడండి. సరే ఆవిడ పేరు అంటే ఆవిడ లేరండి అని చెప్పాను. అయినా సరే మీ పేరు అని చెప్పాను, నా పేరు చెప్పానండి. అయితే కరెక్టే కదా ఎవరు అని చెప్పేసి నేను పూర్తి డీటెయిల్స్ అడిగితే, పలానా అబ్బాయి పలానా నెంబరు ఫోన్లో అప్పు తీసుకున్నాడండి, ఫోన్లో అప్పు తీసుకుని మీ నెంబరు మీ పేరు మీ పెట్టాడండి అని చెప్పేసి మీ ఫోన్ నెంబరు పెట్టాడు, మెన్షన్ చేశాడని చెప్పారు. ఇదేంటి నాకు తెలియకుండా ఎలా జరిగింది అని చెప్పేసి నేను అనుకున్నాను. ఎప్పుడు తీసుకున్నాడంటే పలానా సంవత్సరంలో తీసుకున్నాడండి అంటే 2 years బ్యాక్ అనమాట. మా పెద్దమ్మ గారు పోయి 4 years బ్యాక్ అయింది అని చెప్తే సరేనని చెప్పేసి నేను అన్నాను అనమాట. ఉండండి నేను ఆ అబ్బాయికి కాల్ చేసి నేను ఏ విషయం కనుక్కుంటానని చెప్పేసి ఫోన్ చేసి కాల్ చేసి కనుక్కునేటే, తీసుకున్నానండి మీ పేరే పెట్టానండి అంటే, ఎందుకు పెట్టాను ఆ పేరండి అని చెప్పేసి నత్తిగా మాట్లాడేసి పెట్టేశాడు వెంటనే ఫోన్ అండి. తెలివి గలవాడండి. కనీసం చెప్పాను, రోజు రెగ్యులర్గా కనపడుతున్నా సరే నా పేరు పెట్టాను కూడా నాకు ఆ రోజు చెప్పలేదు. ఈరోజు కనీసం పెట్టానని చెప్పేసి వెంటనే సమాధానం సమస్య ఇంకేం చెప్పకుండా పెట్టేశాడు. అవతల వాళ్ళ నుంచి నెంబర్ వస్తే ఒక్కసారి ఎదటి వాళ్ళకి ఎంత టెన్షన్ ఉంటుందో ఒక్కసారి మీరు ఆలోచించండి. బయట వాళ్ళ నుంచి పలానా నెంబర్లో ఉన్నారా మీరు, డోర్ నెంబర్ ఒకటే, పేర్లు చెప్తున్నాడు, మా నెంబర్ చెప్తున్నాడు, మాకు ఫోన్ చేశాడు, మీరు అప్పున్నారు అంటే తెలియని దానికి నేను సంతకం కూడా పెట్టని దానికి ఎంత టెన్షన్ వస్తుందో ఒక్కసారి. తర్వాత మా పిల్లలు మా ఆయన గారు వచ్చి నీకు సంబంధం లేదు, నువ్వేమీ లేదు కదా అని చెప్పేసి వాళ్ళు చెప్పిన తర్వాత నేను కొంచెం పర్వాలేదని అనుకున్నాను. కానీ ఒక విధంగా ఎవరికైనా ఒంట్లో బాగాలేని వాళ్ళకి ఏదైనా సరే ఎంత టెన్షన్ వస్తుందండి. లో బీపీ అయితే మాత్రం నాకు ఒక్కసారిగా వచ్చేసిందండి. ఇలా చేశాడేంటి పిల్లాడి, రోజు మాట్లాడుతున్నా సరే చెప్పలేదు, కనీసం 2 సంవత్సరాల కింద తీసుకున్న అప్పు నాతో చెప్పలేదండి అబ్బాయి నా నెంబర్ పెట్టి. సరే అని అనుకున్నాను. సరే అయితేను వాళ్ళ బాబాయ్ గారికి ఫోన్ చేస్తేనేమో వాళ్ళ బాబాయ్ గారిని కనుక్కుంటానండి నేను చెప్తానని చెప్పి ఆయన సమాధానం బాగానే చెప్పారండి వాళ్ళ బాబాయ్ గారు. అయిపోయిన తర్వాత మొన్నటి పొద్దున్న వాళ్ళకి వెళ్ళి చెప్పాలి కదా, మరి సమస్య చెప్పాలి కదంటే అప్పుడు మా ఆయన గారు ఉన్నప్పుడు మా అబ్బాయి ఉన్నప్పుడు వచ్చి ఒక ఏమి ఇలాగా ఇన్ని కాగితాలు ఏవో తీసుకొచ్చేసి చూడండి నేను ఎన్ని కడుతున్నాను అప్పులు ఎన్ని చేస్తున్నాను అండి. మా అబ్బాయి పేరు చెప్పాడు, ఇంకోళ్ళు ఎవరి పేరు చెప్పారంటే ఇంకోళ్ళ నెంబర్ ఎందుకు చెప్తారు, నా నెంబర్కి ఇంకోళ్ళు ఎవరో ఫోన్ చెప్పరు కదా. అయితే నేను వాళ్ళు నోటంట కనీసం మా అబ్బాయి ద్వారా మీకు ఇలా వచ్చింది అని చెప్పేసి కనీసం అట్లీస్ట్ సారీ కూడా చెప్పకుండా వెళ్ళిపోయాడండి వాడు. నిజంగాను మనుషులు ఎలా ఉన్నారంటే అండి, ఎవ్వరికి ఏ సంబంధం లేదు, వాళ్ళకున్న ప్రాబ్లమ్సే అనుకుంటారు. చుట్టుపక్కల ఎదటి వాళ్ళని ఇరికించేసినా సరే వాళ్ళల్లో అసలు పశ్చాత్తాపం అనేది ఉండదు. అయితే ఈ విధంగా ఇలా జరిగితే ఇప్పటికీ జరిగి 10 రోజులు అయిపోయింది, ఇప్పటికీ కూడా మన నోటుంట ఏమీ వినలేదు. ప్లస్ ఇలా జరిగిందని వాళ్ళలో పశ్చాత్తాపం కూడా నేను చూడలేదు. ఎదటి వాళ్ళు అంటే ఎవరో వచ్చేస్తాయండి, పలానా వాళ్ళ ద్వారా ఒకళ్ళు వచ్చేస్తాయని చెప్పేసానంటే ఎక్కడో మెడ్రాస్ నుంచి వచ్చిన కాల్ అండి నాకు. అబ్బాయికి లోకల్ అంటే ఏ బ్యాంకు వాళ్ళు అప్పులు వాళ్ళు వసూలు చేసుకుందికే టైం పట్టేసింది. అన్ని బ్యాంకుల వాళ్ళు వచ్చేసి పలానా వాళ్ళు అంటే ఏమీ తెలియకుండా నా నెంబర్ మెడ్రాస్ ఎలా వెళ్ళిపోతుందండి. ఏమీ తెలియకుండా మా ఇంటి పేరు మా ఇద్దరు పేర్లు తెలుస్తుంటే వాళ్ళు ఎలా కవర్ చేసుకుంటున్నారంటే, డోర్ నెంబర్లు ఒకటే కదండి అందుకని అలా అందరికీ వచ్చేసాయండి అని చెప్పి. డోర్ నెంబర్లు ఒకటైతే అందరికీ రావండి, ఒక్కొక్క చోట పెట్టిన అప్పుకే ఒక్కొక్క నెంబర్ ఇచ్చిన చోటే వాళ్ళకి చేస్తూ ఉంటాను అనమాట. అలా అందరూ బుక్ అయిపోయిన వాళ్ళే. అయితే నేను లాస్ట్ అనమాట, నా నెంబరు ఇలా వచ్చి నన్ను ఆ పిల్లాడు చెప్పకుండా చేశాడు.
తర్వాత వాళ్ళు కవర్ చేసుకోవడం, ఈ డోర్ నెంబర్లు ఒకటైతే ఇలా వస్తాయండి అని చెప్పి కవర్ చేసుకున్నారు. అయితే డోర్ నెంబర్లు ఒకటైతే వచ్చినప్పుడు నా నెంబరు నేను ఎవరికి ఇవ్వలేదు. ఎందుకంటే ఇంటి పేరు మా ఆయన గారి పేరు మీద ఉన్నప్పుడు మా ఆయన గారి నెంబర్కి రావాలి కదా, నాకెందుకు వచ్చింది నెంబరు. మీ అబ్బాయిని పిలిపించండి ఒప్పుకున్నాడంటే, అబ్బాయి ఏం లేదండి అని చెప్పేసి అసలు వాళ్ళ పిల్లాన్ని నుంచోబెట్టి వాళ్ళ అబ్బాయి నాకు ఫోన్లో ఒప్పుకున్నాడు. ఇలా చేశాను ఆంటీ గారు, ఇచ్చాను ఆంటీ గారు అని వెంటనే చెప్పాడండి. ఆ ఒప్పుకున్న పెద్ద మనిషిని ముందర పెట్టలేకపోయారండి. వాళ్ళు తీసుకొచ్చి అసలు చెప్పించలేదు ఆ పిల్లాడి చేతండి. వాళ్ళది తప్పే కాదు, బ్యాంకు వాళ్ళు అలా వచ్చేస్తూ ఉంటారు, ఎవరెవరి నెంబర్లు ఉంటే వచ్చేస్తూ ఉంటారు. అందరికీ ఇలాగే జరుగుతుందండి. ఏ బ్యాంక్ వాళ్ళైనా సరే ఒక్కసారి అండి ఏదైనా సరే పర్సనల్ లోను ఇస్తున్నప్పుడు ఒక్కసారి ఫుల్ డీటెయిల్స్ ఏంటి, వాళ్ళకు సంబంధించిన వాళ్ళు ఎవరెవరో కూడా మీరు నెంబర్లు ఇస్తున్నారు కదా, ఆ నెంబర్లు ఎవరెవరో వాళ్ళు కరెక్ట్ పర్సన్సా కాదా అని మాత్రం మీరు బ్యాంకులో లోన్లు ఇవ్వండి. నేను అది కూడా నేను మెన్షన్ చేస్తున్నాను. ఎందుకంటే మిగతా వాళ్ళు సఫర్ అయ్యి మిగతా వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళ నోటంటే నాకు వినలేదు సారీ అనే మాట కూడా నేను వినలేకపోయానండి. చాలా బాధేసింది. తప్పు వాళ్ళు కాదని మాట్లాడుతున్నారండి, బ్యాంకు వాళ్ళదే తప్పుట. అప్పిచ్చి డబ్బులు తీసుకుని వాళ్ళు వీళ్ళు, తీసుకుని వాళ్ళు వీళ్ళు, నన్ను మాత్రం ఫోన్ నెంబర్ చేసి నాకు నేను సమయసి చెప్పాలి అవతల వాడికి. ఒక్కసారి మీరు పిల్లలకి ఫోన్లు ఇచ్చేస్తుంటే మీరు ఇస్తున్న వాళ్ళు గేమ్లు ఆడుతున్నారని అనుకుంటున్నారు, లోన్లే తీసుకుంటున్నారు. మీరు ఒకసారి అబ్జర్వేషన్ చేయండి. ఎవరెవరు ఇలా తెలియకుండా కూడా ఇలాగ వెళ్ళిపోతుంటే ఫోన్లో డబ్బులు కూడా ఓటీపీ చెప్తే కూడా డబ్బులు పోయే రకాలు కూడా ఈ విధంగానే ఉంటారేమో అని భయం వేస్తుంది నాకు. ఇక మీదట మీ ఫోన్ నెంబర్ కూడా ఎవ్వరికి కూడా పక్కలు కూడా డేంజర్ అండి. ఈ రోజున నేను పడ్డ బాధ ఇది. ఇంత డిస్కషన్ జరిగిన తర్వాత ఆయన దగ్గర నుంచి నాకు వచ్చిన మాట ఏంటంటే, ఈసారి మీరు అలాంటి ఫోన్లు వస్తే తీయకండి. ఎవరో నా చుట్టాలు నాకు బయట నుంచి ఫోన్ చేస్తారండి, ఇంకో నెంబర్ నుంచే చేస్తారు, నాకు అర్జెంట్ అయిన వాళ్ళు ఎవరో చేస్తారు. నేను తీయటం మానేస్తే వీళ్ళ దగ్గర నేను బ్యాడ్ అవుతానా, లేదంటే ఈ పెద్ద మనిషి చెప్పినందుకు నేను ఫోన్ తీయటం మానేలా, ఈ పెద్ద మనిషి కొడుకు నాకు ఫోన్ నెంబర్ ఇచ్చాడు, నాకు ఏమైనా చెప్పాడా నన్ను తీయొద్దండి అని శాసించడానికి? అసలు నా ఫోన్ తీయొద్దండానికి ఆయన ఎవరండి? కొంచెం మంచిది.